హాయ్, బాగున్నారా అంతా? ఒకసారి మన రీసెంట్గా ఒకటి ఎక్స్పైరీ డే రోజు ట్రేడింగ్ రికార్డింగ్ చేసి పెట్టిన మొత్తం. ఎప్పుడు కొన్నా ఎప్పుడు అమ్మినా మొత్తం ఒకసారి లైవ్ స్క్రీన్ రికార్డింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు ఇది స్క్రీన్ రికార్డింగ్ మొత్తం ఒకసారి మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నప్పుడు మనకి ఎమోషన్స్ ఏముంటాయి, లాస్ట్లోకి పోతే మన ఎమోషన్స్ ఏమొస్తాయి, ఓకే ప్రాఫిట్లో ఉన్నప్పుడు మన ఎమోషన్స్ ఏముంటాయి అన్నీ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి ఇది మొత్తం లైవ్ స్క్రీన్ రికార్డ్గా బై క్లిక్ చేసిన, బై చేసిన. ఇప్పుడు 195 షేర్స్ బై చేసిన. ఎంతకి? 20.35కి. 20.35 రూపీస్కి 195 షేర్స్ అయితే బై చేసిన ఇప్పుడు నేను. అంటే నిఫ్టీలో 3 లాట్స్. ఒక లాట్ వచ్చేసి 65 క్వాంటిటీ ఉంటుంది, మొత్తం 195 క్వాంటిటీ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఈ ట్రేడ్ ఎలా నడుస్తుందో చూద్దాం. ఓవరాల్గా ఇప్పుడు లాజిక్ ఏమంటే, ట్రేడ్ తీసుకోవడానికి ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అప్ సైడ్, ట్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా పర్ఫెక్ట్ ట్రేడింగ్ కాదు, వర్క్ అయితే అవ్వచ్చు. చూడండి అప్పుడే 185 ప్రాఫిట్లోకి వచ్చింది అట. ఎక్స్పైరీ డే కాబట్టి ఇంత హెవీ మూమెంట్ కనిపిస్తుంది ఇక్కడ మీకు ప్రైస్లో. ఇప్పుడు నిదానంగా ఏమేమి జరుగుతుంది, మన ఎమోషన్స్ ఏముంటాయని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు చూస్తూనే ఉంటాం, లాస్ పెరుగుతుంటుంది, పెరిగింది. విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఇక్కడ అమౌంట్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇది మొత్తం ఒక 12 మినిట్స్ ట్రేడ్. ఇది మొత్తం లాస్ట్కి ఏమవుతుందో మీరే చూస్తారు. ఎంట్రీ వచ్చేసి కరెక్ట్ లెవెల్లో అయితే ఎంట్రీ లేదు. విత్ ఇన్ సెకండ్స్లో 500 లాస్ట్లోకి వెళ్ళిపోయింది. విత్ ఇన్ 1 మినిట్లో అదే క్యాండిల్లోనే జీరో దగ్గర ప్రాఫిట్లో ఉండేది వెంటనే లాస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 12 మినిట్స్లో ఏమవుతుందో చూద్దాం. సో ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ పిఎన్ఎల్ చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. అది పిఎన్ఎల్ చూస్తే మన ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ అయిపోతాయి, రాంగ్ డెసిషన్ తీసేసుకుంటాం. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా మనము ట్రేడింగ్ చేసేటప్పుడు పిఎన్ఎల్ చూడకూడదు. ఇప్పుడు మనం ట్రేడింగ్ అంటే చేసేది ఏం లేదు. ఇలా బై చేస్తాము, కూర్చుంటాము అంతే. మళ్ళీ సెల్ బటన్ నొక్తాం, బై బటన్ నొక్తాం, సెల్ బటన్ నొక్తాం. కానీ ఎక్కడ బై బటన్ నొక్కినాము, ఎక్కడ సెల్ బటన్ నొక్కినాము అనేది ఇంపార్టెంట్. మీకోసం మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టిన. లైవ్లో మాట్లాడేది అంత ఈజీ కాదు, ట్రేడింగ్ చేసేటప్పుడు మాట్లాడేది అంత ఈజీ కాదు. అది ఫ్యూచర్లో చేద్దాం. కాబట్టి ట్రేడింగ్లో చేసేటప్పుడు మాట్లాడలేం కాబట్టి ప్రస్తుతానికైతే స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టిన. కరెక్ట్ ట్రేడ్ తీసుకుంటే విత్ ఇన్ మినిట్స్ ప్రాఫిట్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఏమవుతుందో నెక్స్ట్. టార్గెట్ హిట్ అవుతుందో స్టాప్ లాస్ హిట్ అవుతుందో చూద్దాం. చిన్న అమౌంట్తో ఎందుకు చేస్తున్నా అంటే స్ట్రాటజీ టెస్ట్ చేస్తున్నాను. స్ట్రాటజీ వర్క్ అవుతుందో లేదా అని. తర్వాత పెద్ద పెద్ద క్యాపిటల్ యూజ్ చేస్తాం నిదానంగా. వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. 1 మినిట్. అప్పుడే 800 లెవెల్కి లాస్ట్లోకి వెళ్ళిపోయింది. విత్ ఇన్ మినిట్స్లో. ఇది ఎక్స్పైరీ డే. కొంచెం అటు ఇటు అయితే మొత్తం క్యాపిటల్ ఎగిరిపోతుంది. అంత రిస్క్ ట్రేడ్ ఇది. మొత్తం 6-7 వేలు పెట్టినా కదా, ఎంత పెట్టినానో అది ఎంత ఎగిరిపోతుంది కొంచెం మిస్టేక్ అయితే. అప్పుడు 900 లాస్ కనిపిస్తుంది. కానీ మీరు లాస్ట్కి ఏమైందో చూస్తే షాక్ అవుతారు.
ఎక్స్పైరీ డే అంత రిస్కీ. చూడండి మనీ సెకండ్స్లో టక్ 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 అని మూవ్ అవుతూనే ఉంటుంది. ఎవరి కోసం ఆగేది తెలియదు. అందుకే ఎప్పుడైనా మార్కెట్ని మనం ఫాలో చేయాలి. మనం అనుకున్నట్టు మార్కెట్ పోవాలని ఎప్పుడు అనుకోకూడదు. మార్కెట్ ఎట్లా పోతుందో మనం దాన్ని ఫాలో చేయాలి. 700 లాస్. కానీ మీకు లాస్ట్కి ఏమవుతుందో చూస్తే మీరే షాక్ అవుతారు. ట్రేడింగ్ అనేది ఈజీ అబ్బా. కరెక్ట్ ఎంట్రీ ఇచ్చేది ఇంపార్టెంట్, స్టాప్ లాస్ పెట్టేది ఇంపార్టెంట్. ఈ ట్రేడింగ్ నేను స్టాప్ లాస్ పెట్టలే, ఎందుకంటే నాకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం తెలిసి ఇది ఫైనల్గా ఏమవుతుందని. అందుకే నేను స్టాప్ లాస్ పెట్టలే. బట్ ఇట్స్ రాంగ్. స్టాప్ లాస్ అయితే ప్రతి ట్రేడ్కి మనం పెట్టాల్సిందే. మనం సిస్టంలో స్టాప్ లాస్ పెట్టకపోయినా మనం మనసులో పలానా లెవెల్కి మార్కెట్ వస్తే నేను ఎగ్జిట్ చేస్తాను మనసులో ఫిక్స్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. $700 ఉండే లాస్ట్ కాస్త అప్పుడే 400కి వచ్చింది విత్ ఇన్ మినిట్స్. అంతే, మినిట్లో సెకండ్స్లో చేంజ్ అవుతూనే ఉంటుంది ఇంకా మార్కెట్. 500 లాస్. లాస్ట్కి ఏమైందని స్కిప్ చేసి చూడొద్దండి. మొత్తం ఇప్పుడు ఎమోషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు లాస్ట్లోకి వెళ్తున్నప్పుడు ఎమోషన్ ఎలా ఉంటుంది అన్నీ అబ్జర్వ్ చేయాలి మీరు. 500 ఉండేది 400 ఉండేది లాస్ట్ కాస్త సడన్గా 900 అయింది విత్ ఇన్ ఎన్ని సెకండ్స్, 10 సెకండ్స్లో అట్లా ఉంటుంది. 900 లాస్ట్ వచ్చింది మ్యాక్సిమం. మొత్తం డైరెక్ట్ కైట్ నుంచే మీకు రికార్డింగ్ చేసి చూపిస్తున్నా. ఎక్స్పైరీ డే రోజు ఇది ట్రేడ్ తీసుకుంది. $900, $600, $400 విత్ ఇన్ సెకండ్స్లో మూమెంట్. ఇదే ఇప్పుడు 1950 క్వాంటిటీ ఉంది, 195 క్వాంటిటీ ఉంది, అక్కడ ఇంకో జీరో యాడ్ చేసినాం అనుకో 1950. ఇక్కడ లాస్ ఎంత అవుతుంది? 5000 లాస్. అంతే, సేమ్. ఇప్పుడు మొత్తం లెక్క మొత్తం ఇట్లే సెకండ్స్లో మూవ్ అవుతుంటుంది. సేమ్ మన క్వాంటిటీ బట్టి అమౌంట్ ఉంటుంది అంతే. విత్ ఇన్ సెకండ్స్లో మూమెంట్. 900 లాస్ట్ వచ్చాను మ్యాక్సిమమ్. చూసాం ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది. చూడండి, ఇంత పేషెన్స్ ఉండాలి మనకు. ట్రేడ్ హోల్డ్ చేసే పేషెన్స్ ఉంటే డెఫినెట్లీ ప్రాఫిట్ అయితే వస్తుంది. లాస్ని చూసి భయపడకూడదు, లాస్ బుక్ చేసుకోవాలి. అంటే తక్కువ ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి. ఈ ట్రేడ్కి లెక్క ప్రకారం అయితే 900 ఎక్కువే. ఓవరాల్ క్యాపిటల్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ లాస్లోకి వెళ్ళినాం. ఈ ట్రేడ్కి స్టాప్ లాస్ పెట్టాల్సింది, బట్ పెట్టలేదు. బట్ ఓవరాల్ అవుట్పుట్ అంటే ఓవరాల్ ఈ ట్రేడ్ లాజిక్ నాకు తెలుసు కాబట్టి నేను స్టాప్ లాస్ పెట్టలేదు. నా ప్లాన్ ప్రకారం రిస్క్ అయితే తీసుకున్నా, బట్ ఎప్పుడైనా ఒక ప్రాసెస్ని ఫాలో అయితే అప్పుడే మనం ప్రాఫిట్ చేయగలం.
లేకపోతే మనం ఎమోషన్స్తో ట్రేడింగ్ చేసినాం అనుకో డెఫినెట్లీ మనకి లాస్ వస్తుంది. ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్. విత్ ఇన్ 1 మినిట్లో మూమెంట్, ప్రతి క్యాండిల్ ఇది 1 మినిట్. ఇక్కడ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ది 1 మినిట్, ఇక్కడ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ది 1 మినిట్ టైం ఫ్రేమ్, ఇది కూడా 1 మినిట్ టైం ఫ్రేమ్. చూడండి 900 లాస్ట్ నుంచి డైరెక్ట్ 300 లాస్ట్కి వచ్చింది. విత్ ఇన్ 2-3 మినిట్స్లో 900 లాస్ట్కి వస్తే 300 అయింది. చెక్ చేస్తుంది మార్కెట్, ఆర్డర్స్ని చెక్ చేస్తుంది, ఎటుపక్క ఎక్కువ ఆర్డర్స్ రావచ్చు. మార్కెట్ వాల్యూమ్ చెక్ చేస్తుంది, చెక్ చేసి సడన్గా ఒకే డైరెక్షన్లో మూవ్మెంట్ స్టార్ట్ అయింది అనుకో, అదే డైరెక్షన్ వెళ్ళిపోతుంది మార్కెట్ మ్యాక్సిమం. $900 లాస్ట్ ఉంది, ప్రస్తుతం 300-400 లాస్ట్ చూపిస్తుంది. చూద్దాం ఏమవుతుంది లాస్ట్. చూడండి ఒక్క డైరెక్షన్ మూవ్ మొదలైంది అనుకో అయిపోయింది, అటుపక్క వెళ్తుంది మరి. గ్రీన్ క్యాండిల్స్ అయితే చాలా పడినాయి, ఇప్పుడు పైకి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఏమైతే. 900 కాస్త లాస్ట్ కాస్త అప్పుడే 175 వచ్చేసాయి. 175, 136, 78, 39. ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది. దీని 1 మినిట్లో చూడండి ఏమవుతుంది ఇప్పుడు. 900 లాస్ట్లో ఉండేది విత్ ఇన్ 1 మినిట్లో ప్రాఫిట్లోకి వచ్చేసింది. 234 ప్రాఫిట్. కొద్దిసేపులో ఇంకా 390 రూపీస్ బుక్ అయిపోతుంది అనుకుంటున్నా. కంప్లీట్ 22.35 మార్కెట్ టార్గెట్ హిట్ అయిపోయింది. అట్లా ఉంటుంది ఓవరాల్. ఇప్పుడు మనకి అంత లాస్ట్లోకి పోయి లాస్ట్కి ప్రాఫిట్లోనే బుక్ అయింది, మన చేతి నుంచి లాస్ట్ 0. కానీ ఆ ట్రేడ్ అట్లా చేయాల్సింది కాదు, స్టాప్ లాస్ పెట్టి పర్ఫెక్ట్గా ఎంట్రీ ఇవ్వాల్సింది. ఎక్స్పైరీ రోజు చాలా ట్రేడ్లు మిస్ అయినా. నిదానంగా నేను తీసుకునే ప్రతి ట్రేడ్ నిదానంగా మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. లైవ్ ట్రేడింగ్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తా, మీకు అర్థమవుతుంది. సో సీ యూ అగైన్, బై.